హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు J24 న్యూస్. J24 న్యూస్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు మీకోసం. ఈరోజు అంటే శుక్రవారం 22 ఆగస్ట్ 2025. ముందుగా ఈనాడు వార్తాపత్రిక చూసుకుంటే, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు, స్పష్టత ఇస్తేనే కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై ముందుకెళ్లగలం, ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు, విచారణ నేటికి వాయిదా. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించినట్లు తెలిసింది. గతంలో మంత్రివర్గంలో ఇది మేరకు నిర్ణయించారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. కాబట్టి ఇదే విషయాన్ని కోర్టు దృష్టి తీసుకెళ్లే అవకాశం ఉంది. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా, లేక ముందు చర్యలు తీసుకుని తర్వాత చర్చిస్తారా అనేది చూడాలి మనం. సినీ కార్మికులు ఏదైతే సమ్మె చేపడుతున్నారో ఆ సమ్మెకు తెరపడింది. ముఖ్యమంత్రి రేవంత్ జోక్యం మరియు కార్మిక శాఖ ఆధ్వర్యంలో చర్చలు, నిర్మాతలు, కార్మిక సంఘాలకు కుదిరిన సయోధ్య. జ్వరాలతో విలవిల ఓపీలు కిటకిట. రాష్ట్రంలో పెరుగుతున్న బాధితులు జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన. గత నెల నుంచి గ్రేటర్ హైదరాబాద్లో కూడా మనం వర్షపాతం చూడొచ్చు, బీభత్సంగా ఉంది. సో ఈ వర్షాల నేపథ్యంలో వైరల్ ఫీవర్స్ అనేవి చాలా అయిపోయినాయంట. సో రాష్ట్రంలో దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, నీరసం, జ్వరంతో మంచం పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రి ఓపీలో సాధారణంగా రోజుకు 500 మంది వరకు వస్తుంటారు. గత వారం 10 రోజులుగా ఆ సంఖ్య 750కి చేరింది. పిల్లల ఆసుపత్రి నీలోఫర్లో సాధారణంగా 1000 నుంచి 1200 మంది వస్తుంటారు. కానీ ఇప్పుడు రోజుకి 16 నుంచి 1800 మంది వస్తున్నారంట. చూసారు కదా. అలాగే పిల్లల ఆసుపత్రి నాంపల్లిలోని నీలోఫర్ హాస్పిటల్లో రోజుకి సాధారణంగా 1000-1200 వస్తుంటే ఇప్పుడు 16 నుంచి 1800 వస్తున్నారంట. అదేవిధంగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఆగస్టులో మొత్తం జ్వరాలు కేసులు 1345 కాగా ఇందులో 48 డెంగీ కేసులు, 5 మలేరియా. ఇక సూర్యాపేట్ ప్రభుత్వ బోధాసుపత్రిలో గురువారం 37 జ్వరం కేసులు కాగా ఇందులో 2 డెంగీలా నిర్ధారించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ ఓపీకి వరుస కట్టే వారి సంఖ్య దాదాపు 30% పెరిగింది. ఇప్పటికే 3500 దాటిన డెంగీ కేసులు. దోమకాటు వల్ల కలిగే విష జ్వరాలే అధికంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం ఏడాది కంటే కేసులు 6500 నమోదు కాగా ఈ సంవత్సరం ఇప్పటికే 3500 కాగా నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలో 174 మలేరియా కేసులు నమోదయ్యాయి. వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వారం రోజుల్లో 2700 మంది జ్వర బాధితులు చికిత్స పొందారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే బాధితుల వేలల్లోనే ఉంటున్నారు. మలేరియా, డెంగీ, గన్యా జ్వరాలు ఈ సీజన్లో అధికంగా దాడి చేస్తున్నాయి. నీరు, ఆహారం కలుషితం అవడం వలన, వరదల వల్ల ఈగల వ్యాప్తి పెరిగి టైఫాయిడ్, డయేరియా ప్రబలుతున్నాయి. సొంత వైద్యం మాత్రం వద్దు. ఇమీడియట్గా ఏదైనా మీకు జ్వరం కానీ, బాడీ పెయిన్స్ కానీ, ర్యాషెస్ కానీ బాడీలో వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోండి. సొంతంగా మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దని డాక్టర్స్ కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా పారాసిటమాల్, లైట్గా ఫీవర్ ఉంటే పారాసిటమాల్ 1 వాడుకోవచ్చు అని చెప్తున్నారు. సో అందరూ మా J24 న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ నేను కూడా చెప్తున్నాను, జ్వరాలు, వైరల్ ఫీవర్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈనాడు ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్న వార్తలు ఇవి. నమస్తే తెలంగాణలో ఈరోజు ప్రధానంగా మెయిన్ పేపర్లో ఎరువుల కోస సర్కారు తమాషా, రైతు బతుకు అమాస, రగులుతున్న తెలంగాణ అని ఒక శీర్షిక ప్రచురించింది. థ్యాంక్ యూ వ్యూవర్స్, చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.